నమస్కారం ప్రజలారా. ఈరోజు సాక్షి చంద్రబాబు నాయుడు గారి మీద ఎలా ఇసం గక్కుతుంది, చంద్రబాబు నాయుడు గారి గురించి లేనిదే పేపర్లో కానీ న్యూస్ ఛానల్లో కానీ ఉండదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అమరావతిని కడుతూ ఉంటే ఓర్చుకోలేరు, 4,000 రూపాయలు పింఛన్ ఇస్తా అంటే ఓర్చుకోలేరు. చంద్రబాబు నాయుడు గారు అమరావతి డెవలప్మెంట్ అవ్వాలి, చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు రావాలని కోరుకుంటూ ఉంటే సాక్షి పేపర్లు కానీ టీవీలో కానీ చంద్రబాబు నాయుడు గారి గురించి ఎంత చేస్తున్నారంటే అతన్ని అంత అద్మానంగా వాళ్ళ పేటీఎం బ్యాచ్లు పెట్టుకొని వాళ్ళతోనే చంద్రబాబు నాయుడు గారిని తిట్టిస్తున్నారు. సాక్షిలో చూడండి, చంద్రబాబు నాయుడు గారి గురించి ఒకటి పింఛను 7,000 రూపాయలు ఇచ్చాడు. జగను 5 సంవత్సరాలలో 3,000 పెంచడానికి ఎంతో కష్టపడినాడు. అట్లాంటిది అది మంచి పనే కదా. రోడ్లు వేస్తున్నాడు, అది మంచి పనే కదా. ఆడవాళ్ళకు గ్యాస్ సిలిండర్లు అది ఇస్తున్నాడు, మంచిదే కదా. చెప్పండి, ఒక్కొక్కటే చేసుకుంటూ పోతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఈ బుద్ధో రేపో ఈ బస్సుది కూడా, ఫ్రీ బస్సుది కూడా ఓకే అయిపోతుంది. ఇంకా ప్లస్ నిరుద్యోగులకు అది వృత్తి చెప్పారు, అది కూడా చేసే పొజిషన్లో వాళ్ళు ఉన్నారు. ఆడవాళ్ళకు ప్రతి మహిళకు ఇంత అని చెప్పారు, అది చేస్తున్నారు. స్కూల్ పిల్లలకు అది చెప్పారు, అది చేసుకుంటూ పోతున్నాడు. కానీ సాక్షి పేపర్లో విషం మీరు అంటే చూడండి, ఒకటి నేను చూపిస్తా. ఎలా చూడు, ఈ ముక్క ఎన్నికలకు ముందే చెప్పి ఉంటే ఒకరు ఓటు వేసేవారు కాదు. చూడండి, ఏ ముక్క అండి, ఏ ముక్క చెప్పి ఉంటే ఏం చంద్రబాబు నాయుడు గారు ఏం తప్పిస్తున్నారు? మీరు వదిలేసిన అమరావతిని డెవలప్ చేసుకుంటూ పోతున్నాడు. అమరావతి ఈ పొద్దు డెవలప్మెంట్ అయితే చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. ఇంకా ఎవరు ఏం మాట్లాడతారో చూడండి. చంద్రబాబు నాయుడు గారు మా అక్క చెల్లెమ్మలని, మా మహిళలని మరోసారి నమ్మించి మోసం చేశారు. ఆయన మాకు ఇస్తానన్న హామీలు ఇవ్వకపోగా జగనన్న ఇస్తున్న పథకాల్ని కూడా ఆపేసి ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళలకి, ఆడపిల్లలకి, వారి కుటుంబాలకి తీవ్ర ద్రోహాన్ని చేశారు. ఎందుకని ఇలా పదే పదే మహిళల్ని మీ మాటలు ఏం ద్రోహం చేశాడమ్మా చంద్రబాబు నాయుడు గారు? ఏం ఆడవాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడం ద్రోహమా? కండక్టర్ పోస్టులు ఇవ్వడం ద్రోహమా? ఆడవాళ్ళు బాగుండాలని డాక్టర్ గ్రూపులు పెట్టడం ద్రోహమా? ఏం ద్రోహం చేశాడమ్మా ఆడవాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు? ఆడవాళ్ళకి ఏం ద్రోహం చేసినారండి శ్యామలా గారు? పేటీఎం లెక్క డబ్బులు తీసుకొని సాక్షి టీవీలో కూర్చొని ఏదేదో మాట్లాడుతున్నావు. ఆడవాళ్ళకు ద్రోహం చేశాడా చంద్రబాబు నాయుడు గారు? ఆడవాళ్ళను డాక్టర్ గ్రూపులు పెట్టి వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాడు, దీపం పథకం పెట్టాడు, పింఛను 4,000 రూపాయలు పింఛను ఇస్తున్నాడు. ఎవరిదే దేశంలో ఏ రాష్ట్రంలో ఉందా అండి 4,000 రూపాయలు పింఛను? మీరు వికలాంగులకు కానీ అందరికీ పింఛన్లు ఇస్తున్నాడు. మీరు వదిలేసిపోయిన రాష్ట్రాన్ని గాడిలో పెడుతూ ఉంటే మోసమా? ఏం మోసం అండి, ఏం మోసం? పదే పదే మహిళల్ని మీ మాటలతో నమ్మించి మోసం చేస్తున్నారు. ఇది చీటింగ్ కాదా? ఇది అన్యాయం కాదా? అసలు ఇలా మహిళల్ని మోసం చేస్తున్నందుకు చట్టపరంగా మీ పైన 420 కేసు పెట్టచ్చు. ఏడాదికి రూపాయలు 15,000 చొప్పున ఇస్తామన్నారు. అది ఇవ్వకపోగా మీరు అధికారంలోకి రాగానే జగనన్న ఇస్తున్నటువంటి అమ్మఒడి పథకాన్ని కూడా ఆపేశారు. చంద్రబాబు నాయుడు గారు మా అక్క చెల్లెమ్మల ఇది మీరు కరెక్ట్గా మాట్లాడినారమ్మా. 420 కేసు జగన్ గారి మీద పెట్టాలమ్మా శ్యామలా గారు. ఎందుకంటే మద్యపానం నిషేధం చేస్తా అన్నాడు, మద్యపానం నిషేధం చేయలేదు. అమరావతి కడతా అన్నాడు, అమరావతి కట్టలేదు. ఉద్యోగస్తులకు డీసీపీ అదేదో అన్నాడు, అది ఇవ్వలేదు. టీచర్ పోస్టులు చేస్తా అన్నాడు, అది ఇవ్వలేదు. కాబట్టి మీరు జగన్ గారి మీద 420 కేసు పెట్టాలి శ్యామలా గారు. ఇంకా చూడండి, ఇంకేం చూస్తారు చూడండి. బాబు వచ్చారు జాబ్ తీశారు, బాబు వచ్చారు జాబ్ తీశారు. వచ్చి నేను 10,000 ఇస్తానని చెప్పి ఉన్న 5,000 కూడా లేకుండా పూర్తిగా తీసేశారని నేను గట్టిగా చెప్తున్నానండి. ఎందుకంటే వాలంటీర్లు 2,60,000 మంది జీవితాలు ఈ రోజు రోడ్డును పడ్డాయి. రోడ్డును పడి వాలంటీర్లు అంట, వీళ్ళు ధర్నాలు చేస్తున్నారంట. వాళ్ళకు సాక్షి దాంట్లో కవరింగ్
10,000 ఇస్తా అన్నాడు, మా ఉద్యోగాలు తీశాడు. మీరు డబ్బులు తీసుకొని ప్రజలకు మేలు చేయాలి కదమ్మా వాలంటీర్లు. జగనన్నకు మేలు చేశారు కాబట్టే మీకు ఉద్యోగాలు రాకుండా పోయినాయి. మీరు కరెక్ట్గా ఉంటే మీ ఉద్యోగాలు ఎక్కడ పోతాయి? మీరు కరెక్ట్గా డ్యూటీ చేసి ఎందుకు ఉద్యోగాలు తీసేస్తారు చెప్పండి? వాలంటీర్లు కూడా పార్టీ కొమ్ము కాసి వైఎస్ఆర్సీపీ కొమ్ము కాసి వాళ్ళు చెప్పినట్టు చెప్పి ఎంతోమందికి పింఛన్లు లేకుండా చేసి మీ పింఛన్లు తీపిచ్చేశారు. ఊరల్లో అక్రమాలు చేశారు. ఒంటరి మహిళలు ఉంటే ఇబ్బంది పెట్టారు. మీరా అమ్మ మాట్లాడేది? ఇంకా చూడండి ఇంకేం మాట్లాడినారో చూడండి. ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి గురించి ఏదైనా నా కాలేజ్ ఫీజు చాలా హెల్ప్ అయ్యేది. నాకు సింగిల్ మదర్, నాకు ఫీజు కట్టాలంటే చాలా కష్టం. సో తను కూడా వర్క్ చేయట్లేదు. నాకు జగన్ ఉన్నప్పుడు విద్యా దీవెన అది వచ్చి నాకు కాలేజ్ ఫీజు అదంతా హెల్ప్ అయ్యేది. ఇప్పుడు అలాంటివి ఏం రావట్లేదు. నాకు కాలేజ్ ఫీజు కూడా కష్టం అవుతుంది. మేబీ ఇట్స్ ఫెయిల్ అనిపించింది నాకు చంద్రబాబు రావడంతో. చూడమ్మా, ఇసంగా ఎక్కుతున్నారు. చంద్రబాబు నాయుడు రావడము నీకు బాధ అనిపించిందమ్మా. చదువుకున్న పిల్లల కోసం నిరంతరం కష్టపడే వ్యక్తి అమ్మా చంద్రబాబు నాయుడు గారు. ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ అయింది, హైదరాబాద్ డెవలప్మెంట్ అయింది అంటే ఎవరు పుణ్యం? అది చంద్రబాబు నాయుడు గారి పుణ్యం. జగనన్న వల్ల ఏం అభివృద్ధి అయింది? గంజాయి డెవలప్మెంట్ అయింది, మద్యం డెవలప్మెంట్ అయింది. సాక్షి దాంట్లో ఇసంగా ఎక్కుతున్నారండి చంద్రబాబు నాయుడు గారి మీద. ఒకటే మాట చెప్తున్నా, మీ సాక్షిలో ఎంత ఇసంగా ఎక్కినా చంద్రబాబు నాయుడు గారికి ఏమీ కాదు. ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు దగ్గరే ఉన్నారు. ఇష్టంగా ఎక్కుతున్నారు. చూడండి, ఇంకా చేపిస్తా. ఇంకా ఏమన్నారో చూడండి. ఇంకా ఎన్ని చూడు, పల్లెలు వార్నింగ్ అంట. దేశంలో మనం ఎన్నో స్కాములు చూసాం, కానీ ప్రతిసారి ఎన్నికల వేళ చంద్రబాబు చేసే స్కామ్ ఒకటి ఉంది. చూడు, అదే మేనిఫెస్టో స్కామ్. చూడు, మరే నాయకుడికి సాధ్యం కాని స్కామ్ ఇది. పదే పదే ఎన్నిసార్లైనా ఈ కుంభకోణం చేయడంలో తనకు తిరుగే లేదని చంద్రబాబు నిరూపించుకున్న స్కామ్ ఇది. అద్భుతంగా అమలవుతోన్న అమ్మఒడిని కాపీ కొట్టి తల్లికి వందనం అన్నారు. అధికారంలోకి రాగానే తల్లికి వెన్నుపోటు పొడిచారు. అటు అమ్మఒడి లేదు, ఇటు తల్లికి వందనం రాదు. ప్రజలను వంచడంలో ఆయనకి ఉన్న నేర్పరితనం, చాకచక్యం చూసి దేశ ప్రజలే నోరెళ్లబెడుతున్నారు. ఏపీ ప్రజలను చూసి అయ్యో పాపం అంటున్నారు. మాట మార్చడంలో డబుల్ పీ. సాక్షి చూడండి, చంద్రబాబు నాయుడు గారు చూసి అయ్యో అంటున్నారంట ప్రజలు. అయ్యో అనట్లేదండి, ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు డెవలప్మెంట్ అవుతుంది అంటున్నారు. కళ్ళు కనపడవు మీకు. చంద్రబాబు నాయుడు గారు మోసం చేస్తున్నాడా? ఏం మోసం చేస్తున్నాడండి? అమరావతి చుట్టూ డెవలప్ చేసుకుంటూ, వైజాగ్ని డెవలప్ చేసుకుంటూ, ఎయిర్పోర్ట్లు డెవలప్ చేసుకుంటూ, అందరికీ చదువుకున్న వాళ్ళ ఉద్యోగాలు వచ్చేట్టుగా చేస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు మోసగాడా? సాక్షిలో లేచిన కాడి నుంచి ఇసం గక్కుతున్నారండి. సాక్షి పేపర్లో అంతే, సాక్షి టీవీలో అంతే. ఇసం గక్కుతున్నారు చంద్రబాబు నాయుడు గారి పేరు మీద. ఏం చేశాడండి ఆయన? ఆయనకేమి ఎవరి కోసం బతకాలి ఆయన? ఏం ఊరూరికి ఇల్లు ఉందా? జగన్కి అయితే ఊరూరికి ఒక ఇల్లు ఉంది, ఊరూరికి ఫామ్ హౌస్లు ఉన్నాయి, ఇలా మొత్తం బంగ్లాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు సంపాదించుకోవాలంటే ఎంత సంపాదించుకోడండి? 4వ తడవ సీఎం. ఆయనకి ఇల్లు ఉండేది హైదరాబాద్లో తప్ప ఎక్కడుంది ఇల్లు? ఎవరు ఒకటి చూపించండి. నార్వాలపల్లిలో అది పాతది ఇల్లు, అది ముందు కాలం నుంచి ఇల్లు అది ఉంది. ఆయనకి ఎక్కడ ఇల్లు ఉంది? అదే జగనన్నకు చూడు, బెంగళూరులో ఇల్లు, హైదరాబాద్లో ఇల్లు, బెంగళూరులో ఇడుపులపాయ, పులివెందల, ఇన్ని ఎన్ని తావులు ఇండ్లు ఉన్నాయో. అన్ని ఇండ్లు కట్టుకొని జగనన్న ఉంటే అన్ని మేలు చేసేవాడు. ఏం మేలు చేస్తాడు? 5 ఏళ్ళు నాశనం చేశాడు రాష్ట్రాన్ని. పెట్టుబడులు లేకుండా చేశారు. ఒక కంపెనీ రాకుండా అయిపోయింది. సాక్షిలో ఇసం పంపుతున్నారు కండి చంద్రబాబు నాయుడు గారి పేరు మీద. డెవలప్మెంట్ చేస్తున్నారు. ఒకటైనా మంచి అని చెప్తున్నారా మీరు? చంద్రబాబు నాయుడు గారు పింఛన్ 4,000 రూపాయలు ఇచ్చాడు.
మీరు వదిలేసిన పింఛను కూడా 3,000 ఎగేసి 7,000 రూపాయలు ఇచ్చాడు. 31వ తారీఖున పింఛన్ ఇచ్చేసి వస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పిస్తున్నాడండి. ఆదివారం 1వ తారీఖు వస్తే మీరు చేశారా పని? మీరు చేశారా? మీరు చేయరు. ఎందుకంటే చేసేవాళ్ళు చేయలేరు. కలలు కన్నా 10 సంవత్సరాలు ఇంకా ఎప్పటికీ జగనన్న సీఎం కాలేడు. అది ప్రజలు అనుకున్న మాట. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు బిడ్డ అంటే 10 అతని మీద చాలా ఓపు ఉండేది. కానీ రాజశేఖర రెడ్డిలో సగం కూడా కాదు కదా, 10% కూడా అతను డెవలప్ చేయలేదు. వాళ్ళ మనుషులను పెట్టుకొని మొత్తం రాష్ట్రాన్ని మొత్తం భూములు కానించి, అడవులు కానించి, ఇసుక కానించి, ఆఖరికి మద్యాన్ని కూడా వాళ్ళకు అప్పచెప్పేశారే. లోకల్ మద్యం తయారు చేసి అమ్మేసుకున్నారే. అమరావతిలో రైతులను ఎంత ఏడిపించారు. 33,000 ఎకరాల భూములు ఇచ్చిన రైతులను ఏడిపించి కోర్టులు తిప్పి కొట్టి వాళ్ళను ఎంత ఇబ్బంది పెట్టారు. చంద్రబాబు నాయుడు గారిని నడిజాంకాడ పోయి అరెస్ట్ చేశారు. ఏం పద్ధతి అండి? రఘురామకృష్ణరాజు గారిని ఏం తప్పు చేశారని ఎంపీని ఈడ్చుకెళ్ళి హైదరాబాద్ నుంచి కొట్టుకుంటూ పోయారు. ఇదేనా మీరు చేసిన ఘనకార్యాలు? ఇవన్నీ చెప్పరే. చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్తారా? సాక్షి పేపర్లో కానీ, ఆ న్యూస్లో కానీ చంద్రబాబు నాయుడు గారు మోసం చేస్తున్నాడు, 6 గ్యారెంటీలు చేయలేదు, ఇది చేయలేదు, అది చేయలేదు. చేసింది ఎప్పుడు చెప్పారయ్యా మీరు? చెప్పింది చేసింది చెప్పండి. మరి ముందు చేసింది చెప్పరు. అందరూ జగన్ లెక్క ఉంటారా అయ్యా? చెప్పండి. జగను 16 నెలలు జైల్లో ఉండి వచ్చాడు. 33 కేసులు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారి మీద ఉందా కేసులు? చెప్పండి. 4 తడవ సీఎం ఆయన మీద కేసులు ఉన్నాయా? ఆయన ప్రజల కోసం పోరాడే వ్యక్తి అండి. చంద్రబాబు నాయుడు గారు అంటే అభివృద్ధి. ఆయన ఏం తెలదు. ఇది తిన్నామే, అది తిన్నామే, ఇల్లు కట్టుకున్నాము, వాకిలు కట్టుకున్నాము, ఫామ్ హౌస్లన్నీ ఆక్రమించుకున్నాము. కేసీఆర్ లెక్క ఫామ్ హౌస్లు పెద్ద పెద్ద 500 ఎకరాలు 600 ఎకరాల ఫామ్ హౌస్లు కేసీఆర్కు. కానీ చంద్రబాబు నాయుడుకి ఏముంది చెప్పు? ఆడెవరిదో పరావల్ గెస్ట్ హౌస్లో ఉన్నాడు ఆయన సీఎం గారు. చంద్రబాబు నాయుడు ఫస్ట్ తడవ అట్లే ఉన్నాడు, ఇప్పుడు అట్లే ఉన్నాడు. ఒక ఇల్లు కట్టుకోలేకున్నాడు అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు. అదేనండి చంద్రబాబు నాయుడు యొక్క గొప్పతనం. దాన్ని చూసి ప్రజలు కూడా, మీరు చెప్పంగానే ప్రజలు ఎవరు నమ్మట్లేదు. మీలాంటి పేటీఎం బ్యాచ్లో 5 మందిని కూర్చోబెట్టుకొని పొద్దున్నే లేయంగానే ఆయన కొమ్మినేని శ్రీనివాసరావు గారు లేచి పేపర్ ఎత్తుకుంటాడు. చంద్రబాబు నాయుడు మోసం చేసిండు, 6 గ్యారెంటీలు ఎగరేసిండు. మళ్ళీ జగన్ మోసం చేసినప్పుడు ఏం కనపడలేదయ్యా? తందానా అంటారు. 6 మంది కూర్చుంటారు అక్కడ. ఇక్కడ 1, 1, 3, 4 దాంట్లో కేఎస్ ప్రసాద్ ఉంటాడు ఒకడు. వాడు నోరు ఎత్తుకొని ఎస్ కరెక్ట్, మీరు చెప్పేది అన్నీ కరెక్టే, ఎస్ చంద్రబాబు ఇట్లాంటోడు అలాంటోడు. పేటీఎం బ్యాచ్ను 4 కూర్చోబెట్టుకొని వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా వింటావా? సాక్షి దాంట్లో నిజం నిర్భయంగా చెప్పండి. ప్రజల దగ్గరికి పోండి, ప్రజలు చెప్తారు. ఊర్లో రోడ్లకు వెళ్ళండి, రోడ్లు అప్పుడు ఎట్లున్నాయి ఇప్పుడు ఎట్లున్నాయో తెలుస్తుంది. కాబట్టి ప్రజలారా ఆలకించండి. మంచి చేయండి, చెడుని చేయండి. చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ అయ్యేంత వరకు సీఎంగా ఉండాలి. అమరావతి మంచి డెవలప్మెంట్ కావాలి. చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు రావాలని కోరుకుంటూ నా వీడియోను లైక్ చేయండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.